జగన్మోహన్ రెడ్డి గారు చాలా మళ్ళీ అదే కలలు కంటున్నారు. ఎలక్షన్ల ముందు ఆయన ఇప్పుడు చెప్తున్నారు జగన్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నారు, కానీ అంత జగన్ 1లోనే మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తా 30 ఏళ్ళు నన్ను ఎవరు కదిలించలేరు, 30 ఏళ్ళు ఎవరు ఏం పీకలేరు, ఇవే డైలాగ్స్. ఇంకా 2.0 ఏముంది, 1.0నే. ఆ 1.0నే కానీ మరి 2.0లో వేరే ఒకటి చూపిస్తాను, కొత్తగా చూపిస్తాను అంటున్నాడు ఆయన. దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణం గారు ఉన్నారు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చెప్తున్నారు, అది ఒక్కసారి విందాం. విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ఇష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా చెప్తాను. అదండి సంగతి. మరి మీ 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 ముగ్గురికి అది విన్న తర్వాత ఏమనిపించిందో ముందు గఫూర్ గారు మీరు స్టార్ట్ చేయండి. క్యారెక్టర్ అంట, నీళ్లు పోసుకుంటే మళ్ళీ ఏరుకోలేమంట, వదిలేస్తే ఇంకేదో చెప్తున్నారు. కష్టం వచ్చి ఆయన కథ గుర్తు చేసుకోవాలంట. ఏం కథ మరి అంత గొప్ప కథ? వెంకటకృష్ణ గారు, మీకు పాత్ర నాగభూషణం గారికి, నమస్తే శిరీష గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఆయన తీవ్రమైనటువంటి ఓటమికి గురైపోయి కార్యకర్తలు చెల్లాచెదురైపోయి రోజుకు ఒక నాయకుడు రాజీనామా ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఆయన పార్టీ ఉంది. సరే, పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవడానికి, ఉపశమనం కలిగించడానికి మాటలు చెప్పొచ్చు, కానీ మాటలు చెప్పే దాంట్లో కూడా నమ్రత ఉండాలి. ఇప్పుడు ఈ చివరికి ఎక్కడికి వచ్చినారంటే ఈ ప్రజల తప్పు మా తప్పు కాదు, మేము చాలా చక్కగా చేసినాం అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో, అవును, అది జగన్ గారిది చాలా పొరపాటు. అట్లాగే ఉంది, కరెక్టే. ప్రజలు ఎందుకు మమ్మల్ని తిరస్కరించినారు? ఆయన దృష్టిలో మంచి చేయాలనుకున్నట్టు చేసినవచ్చు, కానీ దీంట్లో బలహీనతలు ఎక్కడున్నాయి? ఎందుకు ప్రజలకు దూరమైనాం? ఇప్పుడు కాదండి, కార్యకర్తల పేరుతో అరాచకాలు చేయడాన్ని ఎవరు ఎంకరేజ్ చేసినా జనం ఒప్పుకోరండి. కార్యకర్తల అరాచకాలు, దానికి తోడు పోలీసులు కంప్లీట్ గా 1 సైడ్ గా వ్యవహరించడం, దీంతో ప్రజల్లో ఎందుకు ద్వేషం పెరిగింది మీ మీద? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ వెంట్రుకలు ఎవరు బీక్కోలేరు, నా వెంట ఉండండి. ఎవరికి వెంట్రుకలు బీక్కే కార్యక్రమమైనా ఇంకెవరికైనా ఏం వేరే పని లేదా ఎవరికైనా? అరే, ఇప్పుడు నువ్వు ఒక ప్రతిపక్షానికి చెందిన వానివి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఉన్న ప్రతిపక్షాలకు గుర్తింపు ఉందా లేదా వేరే సంగతి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు, నువ్వు అసెంబ్లీకే పోవు, ప్రభుత్వ విధానాలని తూర్పు రాబట్టవు, ప్రభుత్వ విధానాలని హేతుబద్ధంగా విమర్శించవు, ఎంతసేపు ఉన్న అధికారం అధికారం అధికారం, ఇది తప్ప వేరే అజెండా లేదా నీకు?
అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల తరఫున ఉంటేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుందండి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం పరమావధి ఉండొచ్చు, కానీ అధికారం కోసం ప్రయత్నించడం వేరు, ప్రజలతో అంటిపెట్టుకోవడం వేరు. ప్రజలతో అంటిపెట్టుకోకుండా ఇప్పుడు ఆయన సార్ చాలా సందర్భాల్లో మీ ఛానల్లోనే మాట్లాడుకున్నాం మనం. వైసీపీ పార్టీని ధ్వంసం చేసింది ఎవరో కాదండి, ఆయనే ధ్వంసం చేసినాడు. ఆయన కమిటీ లేవు, పార్టీ లేదు, వాలంటీర్, సచివాలయం, నేరుగా సీఎం. ఇది ఆయన లైను. లెంపలేసుకోవాలా పబ్లిక్ గా, నేను పొరపాటు చేసినా, కార్యకర్తలను విస్మరించినా, వైసీపీ పార్టీకి అన్యాయం చేసినా అని తప్పైంది, నాకు క్షమించండి కార్యకర్తల ముందు అడుక్కుంటే మనం కూడా రియలైజేషన్ ఉందిలే అనుకోవచ్చు. అట్లా కాకుండా మీ ఇంటికి వాడు పీక్కోలేడు 30 సంవత్సరాలు. అరే నువ్వు 5 సంవత్సరాల తర్వాత జనం విసిగిపోయి ఇక నువ్వు నాయన పనికి రావని చెత్త బుట్టలు వేసేస్తున్నారు 11 సీట్లు. ఇప్పటికి కూడా ఆ అహంకార మాటలు ఏమిటి? కాబట్టి ఇవి నవ్వుకోవడానికి పనికొస్తే తప్ప ఒక రాజకీయ పార్టీ గుణపాఠాలు నేర్చుకోవడం కాదు. రాజకీయ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలంటే ప్రజలకు దూరం ఎందుకైనా, ప్రజలతో మమేకం ఎట్లా కావాలా, ప్రభుత్వం యొక్క తప్పుల్ని నిర్మాణాత్మకంగా ఎట్లా విమర్శించాలి, వ్యక్తిగతం కాదు. చంద్రబాబు నాయుడు తిడితేనో పవన్ కళ్యాణ్ తిడితేనో కాదండి. ప్రభుత్వం యొక్క విధానాల్లో ఇదిగో ఈ బలహీనత ఉంది, ఈ లోపం ఉంది, ప్రజలకు మీరు న్యాయం చేయడం లేదని జనం దగ్గరికి పోతే కనీసం క్షమించవచ్చు జనం. అట్లేం కాకుండా మరే అరే పాదధోరణి కార్యకర్తలారా అదే కదా, ఏమైనా చేయండి, అదే డైలాగులు, అవే పీక్కోండి లాక్కోండి, ఇదే మాటలు. గఫూర్ గారు ఈ ధోరణి వల్ల ఆ పార్టీ బతకదండి. అయితే ఒకటేముందంటే వెంకటకృష్ణ గారు, ఇంకో పార్టీ ఎదగలేదు కాబట్టి వీళ్ళకు ఈ మేరకైనా మాట్లాడడానికి స్కోప్ ఉంది. ఇంకో పార్టీ ఎదిగి ఉంటే రాజకీయాల్లో ప్రత్యామ్నాయం ఒకవేళ అసంతృప్తి పెరిగితే ఆ పార్టీ వైపు చూస్తారు జనము. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే చంద్రబాబు లేదా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే నాకే కదా వచ్చేది, అయితే వాళ్ళు లేకపోతే నేను అనేది ఇంట్లో ఉన్నాడు. రైట్. నాగభూషణ్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. నాగభూషణ్ గారు, ఎంతసేపు ఆయన సార్ చంద్రబాబు నాయుడిని లేకపోతే ప్రభుత్వాన్ని లేకపోతే జైలు లేకపోతే నా కథ చదువుకోండి, మీకు స్ఫూర్తిని తీసుకోండి, మీకు ఎవరికైనా కష్టం వస్తే నా కథ చదువుకోండి, మీకు స్ఫూర్తి ధైర్యం అన్నీ వస్తాయి, ఇది తప్ప జనంలోకి తిరగండి, ఈ 5 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి జనంలో తిరగండి అని మాట అయితే రావట్లా కార్యకర్తలకి. మీరు పోరాడండి, గొడవ పెడదాం, కేసులు పెడితే 3 నెలలు జైల్లో పెడతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాడదాం, కొట్లాడదాం, ఇదే కథ. నమస్తే వెంకటకృష్ణ గారు, శిరీష్ గారికి, గఫూర్ గారికి, అదే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా. అసలు నాకు ఏం గుర్తుకొస్తుందంటే రెండండి. ఆయన జైలు గురించి వాళ్ళ కార్యకర్తలకు గుర్తు చేస్తున్నాడంటే అంటే సానుభూతి కోసం మళ్ళీ నన్ను జైల్లోకి పంపిస్తే మళ్ళీ సానుభూతి సంపాదించవచ్చు, అది ఒక క్రైటీరియా లాగా ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ లాగా జైలుకి వెళ్ళడం అనేది ఒక డిగ్రీ లాగా అనిపిస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే 3 నెలలు ఎలా ఏమవుతుంది మళ్ళీ వచ్చి మనం మొదలు పెట్టండి కార్యకర్తలు చేస్తున్నాడంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది పాలిటిక్స్లో అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇది. సరే, అది ఒక పక్కన పెడితే ఈ అన్నిటికంటే నాకు ఏమనిపించింది ఆయన స్టేట్మెంట్లో ఒకటి మాత్రం వాస్తవం నాకు క్లియర్గా కనపడుతుంది. చంద్రబాబు గారు, పవన్ గారు, లోకేష్ గారు ఎలక్షన్ల ముందు 19 నుంచి 24 మధ్య జరిగిన విషయాలు ఇన్ని మర్చిపోయి అధికారంకి వచ్చిన తర్వాత డెవలప్మెంటు లేకపోతే ఏదో ఇలా ఏది మనం సాఫ్ట్ కార్నర్లు వెళ్దాం అనే దాంట్లో ప్రస్తుతం బండి నడుస్తుంది అనేది కూటమిలో కొంతమంది కార్యకర్తలు బహిరంగంగానే ఎందుకంటే సఫరర్లు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా వెంకటకృష్ణ లాంటి వాళ్ళు లేకపోతే ఏబిఎన్ గారు, రాధాకృష్ణ గారు, టీవీ నాయుడు గారు వీళ్ళందరూ వీలాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాడు, ఇప్పుడు నేను వస్తే మంచిని మంచిగా చూస్తా, చెడుని చెడుగా చూస్తా. అంటే ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు మరి 19 నుంచి 24 మధ్య సుధాకర్ లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు, లేకపోతే టీవీ ఛానల్స్ బ్యాన్ చేసిన వాళ్ళని వాళ్ళ పేపర్కి యాడ్లు ఇచ్చుకొని మరి ఆ మంచి చెడు ఇక్కడ వీళ్ళు చేయాలి కదా. ఇప్పుడు అదే ఆయన గుర్తు చేస్తుంది. మీరు ముందు ఏదైతే వాగ్దానం చేశారో ముందు దాన్ని నిలబెట్టుకోండి, లేకపోతే నేను వచ్చి మాత్రం ఆ వాగ్దానాలు నేను నిలబెడతాను అన్నట్టుగా ఇండైరెక్ట్ నాకు ఒక వ్యక్తి నాకు ఒక అమెరికా నుంచి SMS పెట్టాడు. ఇది మీ సరిగ్గా మీరు అంటే డిబేట్కి వెళ్ళేటప్పుడు నేను మా గ్రూప్లో పెడతాను, దేనికి వెళ్తామని పెట్టినప్పుడు ఆయన మెసేజ్ పెట్టాడు అనమాట. ఏమని, ఇది మీ కూటమికి సార్ ఆయన సిగ్నల్ ఇచ్చింది, మీ టీవీ ఛానల్స్ వాళ్ళకి మీరు పవర్లో కొద్దిగా మీరు మర్చిపోయినట్టున్నారు అని ఆయన ఒక దాని సెటైర్గా నాకు మెసేజ్ పెట్టాడు అనమాట.
సో ఒకటేంటంటే ఆయన ఒక రావణాసురుడు కూడా అంతే, చివరికి భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం అన్ని, యమలోకాన్ని అన్ని జయించి చివరికి మామూలుగా సామాన్య మానవుడు రాముడు గారి చేతిలో సరిపోయినట్లుగా ఆ అహంభావం అనేది ఇంకా వీళ్ళకి ఇంకా పోయినట్లేదు. ఎందుకే ఆ భాష, ఆ సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులకి మనం ఏం మాట్లాడాలి, రాజకీయాల్లో కూడా ఏం చెప్పాలి కార్యకర్తలకి? ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, ఆ మ్యాండేటరీ ప్రకారం మనం వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాం, రేపు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు ఏవైతే వాళ్ళు చేయలేని మనం పూర్తి చేస్తామని చెప్పాల్సింది పోయి, ఈ రోజుకి అమరావతి మీద వాళ్ళ మనుషుల చేత పిటిషన్లు పెట్టేయటం, కంప్లైంట్లు పెడతాం, చెత్తంతా చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా. మరి ఇంకొక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు, అవును సార్ మీరు కొన్ని విషయాల్లో మీరు ఎందుకు అంటే పర్టికులర్గా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే నేను చెప్పాను, అరే బాబు ఇదేమన్నా జగన్ లాగా మనం అటు పడితే అటు చేయండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని. ఇంకొక ఆయన ఏం పెట్టాడంటే నామినేట్ పోస్టులు మీకు దగ్గర లిస్ట్ లేదా, ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు ఆపుతున్నారు, మీరు అడగాలి, ఇది మీరు చెప్పాలి, ఎవరు చెప్తారు మీరు, మేమేమన్నా చంద్రబాబు నుంచి కలం కదా, మేము ఎంత ఇక్కడి నుంచి సోషల్ మీడియాలో ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, గవర్నమెంట్ డెవలప్మెంట్ అవుతుంది, ఈ రాష్ట్రం మనం ఇటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఇంకోసారి రాకూడదు, వస్తే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతాం, నెక్స్ట్ జనరేషన్కి ఏముండదు అని వాళ్ళు అంటే పబ్లిక్లో ఎంత అవేర్నెస్ ఉందంటే, మీరు నాకు ఒకటి పంపించారు, ఇది మన కుర్రాడు ఏంది వాళ్ళ సబ్జెక్ట్ అనేది పంపిస్తే నేను అది పెడితే దానికి తగ్గట్టుగా మాకంటే కూడా జనాలు, కార్యకర్తలు, పబ్లిక్, ఇంటలెక్చువల్స్ ఎక్కువగా దీన్ని ఫోకస్ చేసి ఫాలో అవుతున్నారండి. ఎందుకు ఇది ఎందుకు జరగట్లేదు? అదే నా పాయింట్ కూడా. మీరు ఇప్పుడు కార్యకర్తల్లో, మీ మూడు పార్టీల కార్యకర్తల్లో, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నా ఒపీనియన్ కాదు సార్, నా ఒపీనియన్ కాదు, ఒక వ్యక్తి పెట్టిన వ్యక్తి పెట్టిన మెసేజ్ అర్థమైంది సార్. మీరు ఇంక మీ దగ్గర లిస్ట్ ఉంటది కదా, మీరు 3 సార్లు వేసుకోవచ్చు కదా ప్రతి వాళ్ళకి, వై ఆర్ డిలేయింగ్ ఎవ్రీథింగ్ అని నాకు పెడితే నేను ఆశ్చర్యం. ఇది ఎక్కడ నేను అనడం లేదు, వారికి సంబంధం. ఇక్కడ చర్చ ఏం జరుగుతుందంటే, అసలు ఇంతకాలం ఏంది, ఇంతమంది బాధితులు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో, అరాచకాలకి, దాడులకి. మనతో కూర్చున్న శిరీష్ గారు ఒక బాధితురాలు. సరే, అఫ్ కోర్స్ ప్రజలు ఇచ్చిన దేవునితో ఆమె ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయిన పడిన బాధ అయితే ఎక్కడికి పోదు కదా. ఆవిడ ఎంత వేధించాడు అక్కడ పాత ఎమ్మెల్యే, అప్పుడు మాజీ మంత్రి అండ్ అక్కడ వాళ్ళ కార్యకర్తలు. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, శిరీష్ గారు లాంటి వాళ్ళ లేడీస్ దారుణంగా అవమానించబడ్డారు. వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్ చెప్తారు, చాలా మంది చెప్పేది చరిత్రలో కనుక చూస్తే చెప్తాను నేను ఒక పాయింట్. చంద్రబాబు గారు జైలు నుంచి వచ్చిన రోజున రాజమండ్రి నుంచి తెల్లారుజాము 4 గంటల దాకా కరకట్ట మీద ఉన్నారు సార్, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు. నా దగ్గర వీడియో ఉంది. అదే అంటే దేనికోసం వచ్చారు, ఒక మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేశారు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాని విషయంలో ఒక కసితో వచ్చారు సార్ వాళ్ళు. అదే సార్, అందుకే మరి నేనేమంటున్నా అంటే, అంత చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయట్లేదు ఏంటి అనేమో మీ కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, మాకు వారిని ఇస్తున్నట్టుంది. అదే నేను వారిని కూడా కాదు, మాకు వారిని నాకు నవ్వుతుంది. అంటే నాకేమనిపించిందంటే, కాదు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నావు, బాబు నాకు సింపతి రావట్లేదయా, నువ్వు ఏదో ఒకటి చేస్తే నాకు సింపతి వస్తుంది, ఏదో ఒకటి చేయి అని రెచ్చగొడుతున్నాడేమో అనిపించింది. శిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు కొన్ని ఇట్లా పోస్తే భూమిలో పడితే మళ్ళీ రావు, ఏరుకోవాలంటే సాధ్యం కాదు, క్యారెక్టర్ కూడా అంతే అని ఏదో చెప్పారు కదా. ఇప్పుడు దాని గురించి మీరు చెప్తారా, షర్మిల గారిని లైన్ లోకి తీసుకోనా? నేను చెప్తానండి, తర్వాత తీసుకొచ్చు. మీరు చెప్పండి అయితే. వెంకటకృష్ణ గారు, మీకు ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్తే అండి. క్యారెక్టర్ గురించి, వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడం కన్నా ఇంకా ఘోరంగా ఉందండి. ఆయన అహంభావంతో, పొగరుతో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ చాలా అభద్రతా భావంతో, భయంతో మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని చాలా మంది పెద్దలు వచ్చారు. అంటే మాకు ఊహ తెలిసి ఎన్టీఆర్ గారి నుంచి మాకు ఊహ తెలుసు, అంతకుముందు ఎంతో మంది పెద్దలు ఉన్నారు, ఆ తర్వాత చాలా మంది వచ్చారు. ఎవరైనా రాజకీయాల్ని సిద్ధాంతాల పరంగా గెలిచినంత వరకే తప్పితే, గెలిచాక ఎక్కడ గత 5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద జరిగిన అరాచకాలు గతం చరిత్రలో మీకు తెలుసు, ఎక్కడా జరగలేదు.
చాలా హుందా రాజకీయాలు. ఒక ప్రతిపక్షంగా పోటీ పడేది, అర్ధరాత్రి వరకు బడ్జెట్ సెషన్స్ జరిగేవి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ప్రతిపక్షాన్ని ప్రశ్నలకు దొరకకుండా ప్రభుత్వం చాలా చాకచక్యంగా మాట్లాడుకునే వాళ్ళు తప్పితే ఒక ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి, ఇందాక ఇద్దరు పెద్దలు మాట్లాడారు, ఒక ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి ఒక అచ్చెన్నాయుడు గారు గాని, కొల్లు రవీంద్ర గారు గాని, ధూళిపాల నరేంద్ర గాని, ఎంతో మంది అక్రమ అరెస్టుల దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ గారు లాంటి ప్రశ్నించే వ్యక్తిని అదొక ఆత్మహత్యగా కనిపిస్తున్న హత్య అని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఒక నందం సుబ్బయ్య, ఒక చంద్రయ్య తాలూకా హత్యలు ఇలాంటివి గతంలో ఏ పరిపాలనలో జరిగాయా ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షాల కుటుంబాల మీద? పోనీ ఫ్యాక్షన్ రాజకీయాలను వీటికి ఆయన ముసుగు తొడుక్కున్నా ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోని మహిళల గురించి నీచంగా మాట్లాడే రాజకీయాన్ని పుట్టించింది, పెంచింది, పోషిస్తుంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఒక ప్రతిపక్ష నాయకుడి భార్య గురించి ఇలాగ ప్రశ్నిస్తే మా లాంటి వాళ్ళని, ఒకవేళ మగవాళ్ళు ప్రశ్నించి వాళ్ళ ఇళ్లలోని ఉన్న ఏంటది మహిళల గురించి అంటే, ఒక సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గాని, అక్కడున్న మంత్రులు గాని, ఆ ఎమ్మెల్యేలు గాని, ప్రతి ఒక్కరి చరిత్ర అదే. మామూలుగా అంటారు ఏదన్నా ఒక గ్రూప్ లో, ఒక పార్టీలో 4-5 అలా ఉంటారేమో, కానీ ఏడుకోరు తెచ్చుకున్నారో, మిగతా పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కూడా మార్చారో గానీ మొత్తం గ్యాంగ్ అంతా ఆలీబాబా 6 దొంగల్లా తయారైంది, 40 దొంగల్లాగా. ఇదొక్కటే కాదండి, మీరు ఆయన మాటలు మాకు ముందు వినిపించారు, చాలా మంచి చేశారు. ఎక్కడ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అనే మాటలు లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. ఇంత మీకు మేము చదువుకునేటప్పుడు చరిత్రలోనే ఎవరో హిట్లర్ అని కానీ, లేకపోతే ఇంకా ఔరంగజేబు ఇంకేదో చదువుకునే వాళ్ళం, తిక్క రాజులు అని. అలాంటిగా మిగిలిపోతాడు అంతే తప్పితే, ఈయన మళ్ళీ అధికారంలోకి రావాలి, అవతల వాళ్ళు పని పట్టాలనే మాటలు తప్పితే ఆయన ఏ ఒక్క మాట మీద గానీ సంక్షేమం జారిపోతున్న ఒక విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు జారిపోయిన నాయకులు సరే, ఇప్పుడు మళ్ళీ ఏంటది టీడీపీలోకి వెళ్ళినా, టీడీపీ మిత్రపక్షాలైన జనసేనలోకి వెళ్ళినా, బీజేపీలోకి వెళ్ళినా మమ్మల్ని రానివ్వరు, జనాలు కొడతారు. ఇందాక మీరు అన్నారే సోషల్ మీడియాలో కార్యకర్తలు రూపాయి తీసుకోకుండా కష్టపడిన కార్యకర్తలండి మాకన్నా గొప్ప వాళ్ళు. మేము ఎమ్మెల్యే అవుతామని పనిచేసాము, ఎమ్మెల్యే అయ్యాము, జీతం తీసుకుంటున్నాం. పార్టీ వస్తే చాలు, మా రాష్ట్రం బాగుంటే చాలు, ఇళ్లలోంచి కిట్టి పార్టీలకు తప్పితే బయటకు రాని ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి తెలుగుదేశానికి, మిత్రపక్షాలకి ఓట్లేశారు. ఎందుకంటే మా మీద ఒక అభిమానంతో పాటు జగన్ రాకూడదని భయంతో. అలాంటి భయపెట్టిన రాజకీయాలు 5 సంవత్సరాలు చేసి ఏ ధైర్యంతో వస్తుంది అంటున్నాడు అంటే, ఇంకా 11 మంది కన్నా గెలిపించిన కొంతమంది మూర్ఖులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలండి? సొంత తోడ పుట్టిన చెల్లిని ఉపయోగించుకొని నీ గురించి అమ్మాయి పరిగెడితే కనీసం ఒక ఎమ్మెల్యే పోస్తే, ఎంపీ పోటీ ఇస్తే నీకు పోటీ అయిపోతుందని నిర్ద్వందంగా బయటపడేసి అమ్మాయి పుట్టుక మీద, అమ్మాయి క్యారెక్టర్ మీద సొంత పార్టీతో నువ్వు మాట్లాడించిన సంగతి ఎవరో చెప్పట్లా. ఈ రోజు నీ భయం నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ నువ్వు చేసిన మాటలు చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి భార్య, నీ తల్లి వయసున్న భువనేశ్వరి అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఏ తల్లైనా సొంత కొడుకునైనా గొంతు పిసికి చంపేస్తుందండి. అలాంటి కొడుకు వద్దనుకొని మాట్లాడుతున్నాడే. చంద్రబాబు నాయుడు గారు కూడా 23 సీట్లతో 23 సీట్లకి దిగజారిపోయిందండి. కానీ ఏ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన ఒక్క మాట మాట్లాడలా. ఏ రోజు ఆయన నోటి నుంచి జగన్ రెడ్డి గారి ఇంట్లో ఆ మహిళల గురించి మాట్లాడలా. మా ఎమ్మెల్యేలకి మాకు అదే నేర్పించారు. ఎంతసేపు శిరీష్ గారు ఒక మాట స్ట్రైట్ గా, ఇప్పుడు లోకేష్ గారు రిపీటెడ్ గా ఈ మధ్య ఒక మాట చెప్తున్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు, మళ్ళీ జగన్ రాడని మీరు మాకు బాండ్ పేపర్ రాసిస్తారని అడుగుతున్నారని ఆయన 2-3 దఫాలుగా అన్నారు, గుర్తుందిగా మీకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ బతుకుతుంది, ఏలుతుంది, 30 ఏళ్ళు ఏలుతుంది అని చెప్తున్నాడు ఆయన. పెట్టుబడిదారులకు ఏం చెప్పదలుచుకున్నాడో నాకు అర్థం కావట్లా. మరి మీరు అలర్ట్ అవ్వాలేమో ఇప్పుడు. పెట్టుబడిదారుల గురించి ఎవరు ఆలోచిస్తారండి? రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ఈ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా, ఈ రోజు మనం ఉంటుంది రాష్ట్రం అండి. ఈ రాష్ట్రం బాగుపడాలనుకునేవాడు ఏ పార్టీ ద్వారా
ఎంతది గద్దెనెక్కాక రాష్ట్రం గురించి ఆలోచించుకునే వాళ్ళు మాట్లాడతారు కానీ జగన్ రెడ్డి ఆయన ఫ్యాక్షన్ అని కూడా అననండి. ఫ్యాక్షన్ అనే పదం చాలా ఒక విధంగా ఆ ఫ్యాక్షన్ ఏరియాలో గౌరవప్రదమైంది. ఫ్యాక్షన్ కాదు ఆయనది, ఒక విధమైన అంటే నేను ఏం పదం వాడాలో కూడా అర్థం కావట్లేదు. అలాంటి ఒక నీచమైన వ్యక్తిత్వం. తల్లి చెల్లి ఇంకా భార్య కూతుర్లనే ఇంకా ఆయన ఏం చేయలేదేమో. ఆఖరికి చిన్నాన్న ఆ చెల్లిని వెంటగొట్టిన వాడు ఈ రోజు అవినాష్ రెడ్డిని ఎందుకు వదలట్లేదో తెలియట్లేదా అండి? మామూలు జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. బాబాయ్ హత్య కేసులో ఆయనకి సహకరించిన వ్యక్తి కాబట్టి అలాంటి పనులు ఇంకా ముందు అవసరం ఉంటుంది కాబట్టి సొంత చెల్లి మీద లేని ప్రేమ చిన్నాన్న కొడుకు మీద ఉంది. మనుషుల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఆయనకంటే ఎలాగా అంటే 11 ఓట్లు ఇచ్చిన గర్వంతో అంటున్నాడు కానీ ఒక విధంగా భయపడుతున్నాడు. ఓన్లీ ప్రజల్ని భయపెడితేనే మళ్ళీ తన వైపు వస్తానని. ఈ రోజు పారిశ్రామికవేత్తలు కాదు వెంకటకృష్ణ గారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చిన్న కంప్లైంట్ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎటువంటి కేసులు లేకపోయినా ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా మా కార్యకర్తల్ని తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కొట్టి ఊర్ల మధ్య పడేసి వాడిని హాస్పిటల్ కన్నా తీసుకెళ్తే మీకు పడతాయన్న రోజులు చూశారు. కాబట్టి ఈ రోజు మీరు అన్నారే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అది మేము కాదనట్లేదు కానీ గతంలో కన్నా కాస్త మారకపోతే ప్రజలకి ఈ రోజు పారిశ్రామికవేత్తలు కాదు మా కార్యకర్తలు అంటున్నారు ఇంకా ఊర్లలో. కానీ 5 సంవత్సరాల తర్వాత మీ పని పడుతున్నా అంటే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసుల వల్ల. ఎందుకండి అంటే ఈ రోజు గతం మర్చిపోమన్నారు పెద్ద అయినా మేము మర్చిపోయాం. సంక్షేమ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని వెళ్తున్నాం. మేమేమో తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ అచ్చెన్నాయుడు మీద తప్పుడు కేసు పెట్టి 70 రోజులు పెట్టారు. ఆయన మీద ఉన్న కేసు కనీసం వాళ్ళ గవర్నమెంట్ లో ప్రూవ్ చేయలేకపోయారు. అలాగే ఒక అంతమందిని ఈ రోజు తప్పులు చేసిన వాళ్ళు శిక్షించమని అడుగుతున్నాం. మేము వాళ్ళలాగా ఇంట్లో కూర్చున్న అమాయకులను తీసుకెళ్లి కసి పెట్టుకుని ఇబ్బంది పెట్టమనట్లా. ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యేని పలాసలో 6 కొండలు మింగేశాడు. ఒక కొండని ఫోటోతో సహా జియో మ్యాపింగ్ లో చూపించి మరి నేను అందరికి కంప్లైంట్ ఇచ్చాను. 8 నెలలు అవుతుంది. కనీసం ఒక్కరిని ఏమంటే అదేదో అంటారు చూడండి ప్రొసీజర్. ఇలాంటప్పుడు పారిశ్రామికవేత్తలే కాదు మనకి రేపు ఉదయం మళ్ళీ ఓట్లేయాలనుకున్న కార్యకర్తలకు కూడా మన పద్ధతి కొంచెం మార్చకపోతే వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకు ఉందండి. అక్కడ కూర్చొని ఏంటి నాగభూషణ్ గారు కాదు ఆవేదన చెప్పనివ్వండి. మీరు ఆమెను కట్ చేస్తున్నారు పాపం. ఆవేదన చెప్పనివ్వండి పాపం. కాదు మీరు నాగభూషణ్ గారు మీరు ఆగండి. నేను ఆవిడ కట్ చేసేది ఆవిడ పాపం ఆవేదనలో ఇంకెక్కడ 2-3 మాటలు జారుతారేమో పార్టీ నుంచి కొద్దిగా ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది అయింది నాకు తెలుసు. నాడి ఒకసారి బరస్ట్ అయిపోతే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి చెప్తా. ఒక్క మాట చెప్తాను. చెప్పండి. సరే ఇంట్లో మీ అబ్బాయి కనుక చదవకుండా సినిమా చూస్తే ఏం చెప్తారు? ఒకసారి చెప్తారు, రెండోసారి 4 పీకుతారు. కొడతాం అనేది ప్రేమతోనా లేకపోతే కోపంతోనా? ఒకటి మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నకు షుగర్ ఉంది, ఆయనకు పద్దాక స్వీట్ తింటా లేదా సిగరెట్లు తాగుతున్నాడు అనుకో, నాన్న నువ్వు అక్కడ తాగితే హెల్త్ పోద్ది పద్దాక ప్రాబ్లం అని సీరియస్ గా చెప్తారా? పెద్దాళ్ళు తాగినీళ్ళు తినేళ్ళు అని షుగర్ ఉన్నా కూడా రెండు బాధ్యతలే. అది ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యామిలీ డెసిషన్ వేరు, డిస్కషన్ వేరు సార్. ఇక్కడ ఈ డిస్కషన్ ఏంటంటే మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు మనకి నాయకుల దగ్గరికి రీచ్ అవ్వడం చాలా ఈజీ సార్ సమస్యని. ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సమస్యను రీచ్ అవ్వడం చాలా కష్టం. ఇలాంటిది ఎక్కడ సందర్భం వచ్చిన ఇప్పుడు లేకపోతే ఎందుకు సార్? ఇప్పుడు 28 మెసేజ్లు వచ్చినాయి. ఇప్పటికి మీరేం మాకు మొదట 7 గంటలకని చెప్పి 7:30 చేశారు డిబేట్. ఇప్పుడు అదే నేను కాదంటలా, నేను దాని గురించి కాదంటలా. ఇప్పుడు సమస్య ఎలా ఉంటుందంటే జనాలు ఇంతకుముందు మనం అపోజిషన్ లో ఇన్ని మెసేజ్లు వచ్చాడు, పవర్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ పెడుతున్నారు జనం మనకి. వీటి సమాధానం చెప్పలేక తృప్తి లేదండి. ఒక్క మాటతో ముగిస్తారని సంక్షేమం అభివృద్ధితో పాటు భద్రత అడుగుతున్నారు కార్యకర్తలు గాని, మీరు చెప్తున్న పారిశ్రామికవేత్తలు గాని. సంక్షేమ అభివృద్ధి కావాలి కానీ ఈ సంక్షేమ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల తర్వాత ఆగిపోకుండా మళ్ళీ ఆ రాక్షసుడు రాకుండా మాకు భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆ బాధ్యతకి మీరు ఏం పనులు చేస్తారో మేము చూస్తున్నామని కూడా ఇది కరెక్ట్ పాయింట్. ఇది ఎందుకంటే లోకేష్ గారే చెప్తున్నారు కదా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అడుగుతున్నారని. మీరు అదే అడుగుతున్నారు. మీరు ఇన్ ద సెన్స్ పార్టీల కార్యకర్తలు అదే ప్రజలు అదే అడుగుతున్నారు. ప్రజలకు ఎన్నికల ముందు చెప్పారు భద్రత మేము ఇస్తామని. సో అందువల్ల గఫూర్ గారు మీరు చెప్తున్నారంటే చెప్పండి. సారీ లేట్ నేను అడగా. ఏం లేదు, పాత్ర నాగభూషణం గారికే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు
ఒకటి అందరిలో అనుమానం ఏంటంటే ఎవరో అదృశ్య శక్తులు ఆపుతున్నారు. మళ్ళా మీరు ఇదేనండి ప్రాబ్లం గఫూర్ గారు. నాగకృష్ణ గారు మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు, మీరు కాదు అని చెప్పండి, సంతోషం. పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలోనే మెతకదనం ఉందా, పైనుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనేటువంటిది ప్రజలందరిలో అనుమానాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమంటే ఆయన మీద కక్షతో ఏదో వ్యవహరించాలని నాకేం అభిప్రాయం లేదు. ఎవరినో వాళ్ళని కొట్టాలా పోలీస్ స్టేషన్లో, నాకేమి ఆ కోరికలు కాదు. కానీ ఎవరైతే అడ్డగోలుగా వ్యవహరించి ప్రజల మీద పెత్తనము, దౌర్జన్యము, ప్రజా సంపద కొల్లగొట్టినారో అటువంటి వాళ్లకు లెసన్ టీచ్ చేయాలా, గుణపాఠం నేర్పియాలా. అది భావితరాలకు అది ఒక గుణపాఠంగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అతి చేసిన వాళ్ళ మీద ఒక్కసారిగా పడితే సెటరేట్ అయింది కదా. ఇప్పుడు ఆ శ్రీరెడ్డి, గిరెడ్డి అందరూ కూడా ఇప్పుడేం అట్లాంటి పోస్టింగ్స్ రావడం లేదు కదా. కాబట్టి ప్రజలు కోరుతున్నది ఏమంటే ఈ ప్రజా విధ్వంసకులు, కంటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కావచ్చు, చర్య ఉండాలా, కంట్రోల్లో పెట్టండి అని అడుగుతున్నారు. ఈ కారణం ఏంటంటే పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయని. నిజమాబద్ధం నాగకృష్ణ గారు లేరు అంటారు అనుకోండి, అన్నప్పుడు వీళ్ళే మెతకదనం ఉంటారు. అంతే కదా. నేను ఒకటే మాట చెప్తాను సార్, చరిత్రలో గ్రీకు రాజుల్లో కసబియాంక అనేవాడు ఒకడు ఉండేవాడు సార్. అవును, నియంత. మొత్తం ప్రజలు తిరుగుబాటు చేసినారు, ఇతర సైన్యం దాడి చేసింది, చివరికి వాడు పారిపోయినాడు రాజ్యం వదిలి. పోతూ పోతూ సముద్రంలో ఆ నౌక విధ్వంసం అయిపోయింది. ఒక చెక్క మీద ఆధారపడి పోతూ ఉన్నాడు సముద్రంలో. పోతూ అంటా ఈ సముద్రం మొత్తానికి నేనే అధిపతిని, నేను చనిపోయేంత నేను రాజుని, ఇంకేవాళ్ళు ఇక్కడ లేరు అని. అంటే అట్లుంది ఆయన చెప్పేది. ప్రజలతో సంబంధం లేకుండా 30 సంవత్సరాలు అంటే ప్రజల గురించి మాట్లాడకుండా ఎంతసేపు 2.0 అంటారు. లేకపోతే మీరు పోరాడండి, మీరు గొడవలు పడండి, మహా అయితే 3 నెలలు జైల్లో పెడతారు, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ పోరాడండి, మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, నా కథ చదువుకోండి, మీకు స్ఫూర్తి వస్తుంది. ఇది చెప్తున్నాడు ఆయన. మరి చూడాలి ఏమవుద్దో. ఆ 2.0 రాకుండా చేస్తారా? చెప్పండి, ముగించండి తొందరగా. ఇప్పుడు జగన్ ఒక పాయింట్ అయిపోయించేస్తాం. ఇక్కడ జగన్ గారి ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆయన నేను మళ్ళా వస్తాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారు ఏదైతే ఈ మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితిని ప్రైవేట్ వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళు భయపెడతానికి ఇది ఇవాళ పెట్టిన ప్రెస్ లో వాళ్ళ 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 మాట్లాడిన విధానం నంబర్ 1. నంబర్ 2 వాళ్ళ మీటింగ్ లో చెప్పడం ఉద్దేశం బెదిరిస్తున్నాడు. అదే దాంట్లో బెదిరిస్తున్నాడు వాళ్ళని. ఏమని ఇండస్ట్రీస్ మీరు వస్తే మీ సంగతి నేను అడిగితే మీరు తేలుస్తాను, మీరు రాబాకండి అని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు ఒక టీం వర్క్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే టైంలో దీంతో పాటు ప్రైవేట్ కూడా వస్తేనే డెవలప్ అవుతుంది. దాన్ని కాకుండా చేయాలనేదే వాళ్ళు ఉన్నటువంటి అతని యొక్క ఆలోచన. ఇంకోటి ఏంటంటే అతను నీళ్లు కింద పడిపోతే కాదన్నాడు కదా, ఆయన రాజకీయ జీవితం కింద పడిపోయిందండి. కిందకి మళ్ళీ తీసుకునే అవకాశం లేదు, అది అయిపోయింది ఇక. రైట్ నాగభూషణ్ గారు, చూద్దాం 2.0 మరి రాకుండా మీరు అడ్డుకుంటారో మీరు సహకరిస్తారో గఫూర్ గారు అనుమానం ఉన్నట్టు నాకు తెలియదులే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగభూషణ్ గారు, శిరీష్ గారు అండ్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్.